అందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారు. అందరు నా వైపు చూడండి, అటు ఇటు చూడొద్దు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే అయ్యగారు మాకు తెలుసు, యవన సేవకులు మాకు తెలుసు, మేమందరం సన్నిహితంగా ఉంటాం. కాబట్టి మీరు అందరు రావటం మాకు చాలా సంతోషం. సిస్టర్ ఆల్సో ఇర్మియా అన్న చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. అయ్యగారు కూడా చాలా దూర ప్రాంతం నుంచి జర్నీ చేసి వచ్చారు. తమ్ముడు కూడా చాలా ఓపెన్ అయిపోయారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. మీరు టెన్షన్ పడద్దు. నిజంగా కొంతమంది ఓపెన్గా ఉంటారు. అందరి సేవకులను ఉద్దేశించి కాదు, కొంతమందినే. అర్థమవుతుందా? మీరు భయపడద్దు, మీరేం కలవరం పడద్దు. మీ సేవకులు నమ్మకస్తులే, నీతిమంతులే. వారి మీద దేవుని ఆత్మ ఉంది, మిమ్మల్ని మంచిగా నడిపిస్తారు. కొన్నిసార్లు దేవుని సేవకులకి తగిలే ఎదురు దెబ్బల వల్ల అలా మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అందుకని మీరేమి అధైర్యపడవలసినటువంటి పని లేదు. రైట్, మంచిది. మీ మధ్యలో నిలబడ్డానికి కూడా యోగ్యుడని కాను. చాలా జన్మతః కర్మతః పాపంలో పుట్టినటువంటి వాడిని, అపాత్రుడను, ఏ మంచి లేనటువంటి వాడిని. కానీ దేవుని కృప నన్ను ప్రేమించి కన్నబిడ్డలాగా దగ్గర చేర్చుకొని హత్తుకొని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎలాగైతే మళ్ళీ గెంటి వేయకుండా దగ్గర తీసుకున్నారో, మా తల్లిదండ్రులు కూడా అంతగా మమ్మల్ని ప్రేమించలేదు. చాలాసార్లు మా నాన్న ఇంటి బయట పెట్టి గేటు వేసేసి వాడిని రాణిసి తప్పుకొని చెప్పాడు. చాలాసార్లు అస్సలు ఒప్పుకునేవాడు. మా అమ్మ మళ్ళీ 12-1 గంట దాటినాక మా నాయన కొంచెం తాగి డౌన్ అయ్యి అప్పుడు కొంచెం లోపల మళ్ళీ అప్పుడు అన్నం పెట్టి మళ్ళీ జాగ్రత్త. చాలాసార్లు. కానీ ప్రభు చాలా కృప చూపించారు. ఎన్నిసార్లు ప్రభు కాచి కాపాడాడు. ఎన్నిసార్లు ఒక పెద్ద అపార్ట్మెంట్స్లో షూటింగ్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు రోప్స్ ఫెయిల్ అయిపోయి ఫైట్ సీన్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు కత్తి కళ్ళ దాకా వచ్చేది, కడుపు దాకా వచ్చేది. చాలాసార్లు చచ్చిపోసినటువంటి పరిస్థితి, ఎన్నోసార్లు. అయ్యా అప్పటికి డూపుని పెట్టి తీసుకోండి అయ్యా అంటే తీసుకునే వాళ్ళు కాదు, మీరే కావాలి. చాలాసార్లు చనిపోసినటువంటి వాడిని. కొన్నిసార్లు కారు చేజింగ్ సీన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎన్నోసార్లు మా మనోజ్ అని తెలుసా మీకు? మోహన్ బాబు చిన్న కొడుకు, అబ్బాయికి ఫైట్లో ట్రైనింగ్ ఇచ్చింది మేమే. చాలా విషయాలలో ప్రభు తప్పించారు. యవన వయసులో ప్రభు కాచి కాపాడాడు, చనిపోకుండా బ్రతికించాడు. ప్రభు గొప్ప దేవుడు అని చెప్పడానికి మీ మధ్యలో ఇర్మియా పాస్టర్ గారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. అన్నా నువ్వు ఇలా ఈ విధానంలోంచి బయటకు వచ్చావు కదా, ఇక్కడికి వస్తే కొంచెం ప్రజలకి అర్థమవుతుంది రెండని చెప్పినప్పుడు ప్రార్థనతో కన్నీటితో ఉపవాసం ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చాను. ఏం మాట్లాడాలి ఇక్కడ అందరూ చాలా వరకు ప్రభు తెలియదు. వీళ్ళకి ఏ మాట చెప్తే ఏమొస్తుందో తెలియదు, ఏం కలవరం పడతారు, భయపడతారు. చాలా జాగ్రత్తగా ప్రభుని అడుగుతూ వచ్చాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభు ఏ మాట చెప్పమంటారో ఆ మాట చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ప్రియులారా, మాది కందుకూరు పక్కన కొనముడిసిపాలెం అని ఒక చిన్న గ్రామం. మా నాన్న మిలిటరీలో పనిచేసేటువంటి వారు, మా అమ్మ విద్యా వాలంటీ టీచరు. భూ సంబంధంగా మంచి ఫ్యామిలీ, ఇంట్లో ఎప్పుడు వడ్లుండేవి. చాలా మంచి ఫ్యామిలీ. మా బాబాయిలు కూడా తెలుసు, మా బాబాయిలు కూడా ఇక్కడ ఉన్నారు. మేము పర్లేదు, భూ సంబంధంగా మంచి ఫ్యామిలీ, బాగానే ఉన్నాము. మా నాయన మిలిటరీలో జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తూ ఉండేవారు. కాలక్రమేణా మా నాన్నకి మందు అలవాటైంది. ఇంకా పరిస్థితులను బట్టి రోడ్డు మీదకి వచ్చేసాం. మా నాన్న మమ్మల్ని గంటి వేసి, తాగిన మైకులు ఏం చేస్తారో తెలియదు కదా, కొన్నిసార్లు పాపం తెలియదు వాళ్ళకి ఏం చేస్తారో తెలియదు. నువ్వు అదే మనసులో పెట్టుకొని సాధిస్తూ ఉంటే నీకు దాడు, నీ పిల్లలకి దాడు. నీకు ఆ విషయం తెలియదు. ఆ కాసేపు గమ్ముకుంటే అంత బాగున్నాడు, చర్చికి పంపిస్తాడు. నీకేమో వైనం తెలియదు, నువ్వు అదే పట్టుకుంటావు. నీకు అదే ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆ టాపిక్కే ఇష్టంగా ఉంటుంది. ఇంకా ఆ రోజంతా నీకు పండగలాగా ఉంటుంది ఆయన తాగొస్తే కదా. నిజం, చాలాసార్లు ఆయన తాగొస్తే బాగుండబ్బా, కాసేపు ఆడుకోవచ్చు. పిల్లలు ఆడుకుంటుంటారు, నువ్వు ఆడుకుంటుంటావు.
అందుకే నేను చూస్తే మందిరానికి కూడా రాబుద్ది పుట్టదు ఆయనకి. ఏమే ఎట్టుంటే నేను మందిరానికి పోయి ఏం చేస్తాను. అందుకే నీ ప్రవర్తనలో కొంచెం మార్పు రావాలమ్మా. నీ బిడ్డలాగా ఒక మాట చెప్తా చూడు. ఎన్నోసార్లు మా నాన్న త్రాగొచ్చినప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉండే వాళ్ళందరూ కూడా మేము చిన్న బిడ్డలు ఎంతోళ్ళు ఎంత 4వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉంటే చాలాసార్లు అంటే మీ ఆయన మందు ఆగున్నాడు కదా, నువ్వు మాతో తప్పు చెయ్యి, మేము మీకు అన్నీ చూసుకుంటామని చెప్తే చావనైనా చేస్తాను కానీ నా భర్తకి తెలియకుండా పాపం చేయను. ఈ రోజుల్లో ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. పొద్దుగూకులు ఇంకా ఆమెతోటి అత్తమ్మతోటి, పొద్దుగూకులు వాళ్ళతోటి. ఇక మొగుడు ఆడిపోయాడు తెలియదు, పిల్ల ఆడిపోయాడు తెలియదు, కూరగాయలు కోసేది లేదు, వంట చేసేది లేదు, భర్తను చూసుకుని తాగి వస్తే చాలు గంటలు కానీ ఫోన్ మాట్లాడడం. నిజంగా చాలామంది అన్యాయంగా బ్రతుకుతున్నారు ఆడవాళ్ళు. చాలామంది పిల్లల్ని పట్టించుకోదు. తాగి వస్తే చాలు ఇంక నీకు పండగ ఇంక అసలు నువ్వు పడుకయ్యా, నేను మాట్లాడుకుంటాను, నువ్వు పడుకయ్యా, నేను ఇంకా నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాను, టీవీ పెట్టుకుంటా, సౌండ్ పెట్టుకుని వింటూ. ఆయన తాగి వచ్చి పడుకుంటే నువ్వు అంతనా ఆరాధన పెడుతుంటే యాడింటాడు ఆయన టీవీలో. ఆయన పరిస్థితి బాగాలేకపోయా. మా అమ్మ నిజంగా మాకు నేర్పించినటువంటి విషయం ఏంటంటే, నాన్న ఏ రోజుకైనా మారుతాడు, ఏదో ఒక రోజుకి మారుతాడు అని చెప్పుకుంటా చాలా జాగ్రత్తగా మా నాన్న విషయాలు ఎక్కడికి చెప్పేది కాదు, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పేది కాదు, ఇంకొకరి ఇంట్లో చెప్పేవాళ్ళు కాదు, ఎవరికి చెప్పేది కాదు. చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని అసలు నిజంగా మా అమ్మ ఇప్పుడు చూస్తే ఆమె శరీరం ఎంత మెత్తకైపోయింది. కొట్టి అసలు ఇటుకలు బట్టిపోతే కొట్టేవాడు, ఆయనకి తెలియకుండా ఏ పని పోయినా కొట్టేవాడు, చర్చి పోయినా కొట్టేవాడు. కొట్టి శరీరం మెత్తకైపోయింది. నీ బిడ్డల విషయంలో నీకు దేవుడు ఇచ్చినటువంటి మంచి ధైర్యం వచ్చే మాట ఏంటంటే, ఖచ్చితంగా నీ బిడ్డలు ఫలిస్తారు. ఆ అబ్బాయి పరిస్థితి మారిపోద్ది, పిల్లలు బాగుంటారు, సంతోషంగా ఉంటారు. పిచ్చి పట్టి కాదు, ప్రభుని నమ్ముకుంది. మాకు ఇప్పటికీ కామపల్లిలో భాగం ఉంది, శుద్ధంగా చేసుకోవచ్చు. నెలకు 60,000 ఇస్తారు పంతులుగా, నెలకు 60,000-70,000 ఇస్తారు. ఇప్పుడు ఈ రోజు నమ్మంటున్నారు. పిచ్చి పట్టి కాదు, నెమ్మది లేదు కుటుంబంలో, సంతోషం లేదు, ఆనందం లేదు, ప్రశాంతత లేదు. ఎప్పుడు కొట్టుకోవటమే, ఏడ్చుకోవటమే, వేదనే, బాధే, అప్పులే, నష్టమే, కూటికి లేవు. 24 సంవత్సరాలు వచ్చిన రేషన్ మేము ప్రభువుని తెలుసుకుంటే నీవు నీ కుటుంబం దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, గనులవుతారు, గొప్పవారు అవుతారు, బాకీలు పోతాయి, కుటుంబం దీవించబడుతుంది, నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులు ఎక్కడి నుంచి, అమెరికా నుంచి రాలేదు, కందుకూరి పక్కన కొనముడిసిపాలు ఇక్కడే మీ కళ్ళ ముందే బ్రతుకుతా ఉన్నాం. 1వ తారీఖు కల్లా ఎవరు కట్టరు మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో. 1వ తారీఖు కల్లా పాల బిల్లు, పేపర్ బిల్లు, అన్ని బిల్లులు 1వ తారీఖు కల్లా. అసలు వాళ్ళు అబ్బా అసలు ఏం చూస్తుంటారు మమ్మల్ని, అబ్బా అన్ని బిల్లులు నాకు తెలిసి ఒక 4-5 వేలు ప్రతి నెల. 1వ తారీఖు క్లోజ్. ఏ రోజు కట్టి అనే రోజు లేదు. ఎప్పుడు చాలా హ్యాపీగా మూవ్ అవుతా ఉంటుంది. మా తమ్ముడికి కావాలన్నా, మా భార్యకి కావాలన్నా, మా కొడుకు కావాలన్నా, మా అమ్మకి ఏదైనా నీకు ఇష్టం పో, ఎంతైనా తీసుకో, ప్రభు ఇస్తానే ఉన్నాడు, దీవిస్తాను. కానీ పిల్లలు చాలామంది మీకు తెలియదు కానీ ప్రభు సమృద్ధిని ఇస్తాడు, కానీ ప్రభు సమృద్ధిని సంతోషాన్ని ఇస్తాడు, కానీ నీ గొంతము కోరికలు తీర్చలేడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ప్రభు నీకున్న బాకీలన్నీ తెచ్చడానికి కాదు, నిన్ను సంతోషపెట్టడానికి ఉన్నాడు, నిన్ను దీవించడానికి, సంతృప్తి చెందించడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఉన్నాడు. కానీ నువ్వు 1000 రూపాయలు వేయాలంటే మాత్రం కుదరదు. చాలామంది తెలియదు అసలు ఆ విషయం. నేను పెద్ద వ్యవహారం చేయాలంటే కుదరదు. నీ స్థితిని బట్టి నీ కొడుకు పెళ్లి చేసుకోవాలి. నువ్వు అప్పు చేసుకున్న అప్పులు తీసుకున్నావు, నువ్వు ఎవరు చేయమన్నారు నిన్ను అంతలా? ఎవరు చేయమా అంతవారం ఎవరు చేయమన్నారు నిన్ను? అంతమందికి ఎవరు పెట్టమని చీరలు నీకు తెగున్నాయింది. నువ్వు మోయినంగా చేసుకో, 1,00,000 రూపాయలు చేసుకో, ఎవరిని వద్దన్నారా? మోయినంగా పెట్టుకో. చికెన్ షాప్ వాడికి అప్పే, వాడికి అప్పే, వీడికి అప్పే, కట్టేసరికి సంవత్సరం మళ్ళీ నీ మీద భక్తి విశ్వాసం నమ్ముకుని పలానా చర్చలు అంట, పలానా చర్చికి వెళ్తారంటే ఇంతవరకు డబ్బులు మీ పాస్టర్ గారి మళ్ళీ అయ్యా మీ విశ్వాసం ఎందుకు వచ్చి నువ్వు మోయినంగా చేసుకో.
నీ గొంతము కోరికలు ప్రభు తీర్చలేడు. ఎక్స్పీరియన్స్గా, ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను. నీ అప్పులను తీర్చడానికి ప్రభు లేడు. నిన్ను సంతృప్తి పరుస్తాడు, వాళ్ళు వెయిట్ చేపించేటట్టు చేస్తాడు, వాళ్ళు ఆగుతారు. నీ స్థితి దేవుడు మార్చేంత వరకు నిన్ను శత్రువులు నీ దరి చేరకుండా ప్రభు ఆపగలడు. అంతే ప్రభు ఆపుతాడంటే. నీ స్థితి దేవుడు దీవించేంత వరకు, హెచ్చించేంత వరకు నీ మీదకి ఎవరూ రాకుండా ప్రభు కంచి వేస్తాడంతే. వచ్చు ₹1,00,000 ₹1,00,000 పడు, నా వల్ల చేపలు పడంటే పడవు, ఎట్ట పడితే నిదానంగా దీవిస్తాడు ప్రభు. అంచెలుగా తగిన కాలమందు నీ విశ్వాసాన్ని బట్టి, అనుదిన ప్రార్థనను బట్టి, ఆయన కృపను బట్టి, మానక విసుకక ఎడతెగక నీవు చేసే ప్రార్థన బట్టి, ఉపవాస ప్రార్థన బట్టి, క్రమకొడికలకు వచ్చే విధానాన్ని బట్టి, భక్తి శ్రద్ధలను బట్టి, పరిచర్య 11:30 12 గంటలకు వస్తుంటే ఏం దీవిస్తాడు చెప్పు. ఏ రోజన్నా పట్టేశా? ఏ రోజన్నా బల్లారాధన పంచా? అంత కృప ఏడుందయ్యా? పంచా కానుకలు పట్టించారు ఎప్పుడన్నా? పరిశుద్ధులు, నీతిమంతులు సేవకుని కింద, ఇదిగో ఈ మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. సేవకుని క్రింద, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, ఏ సేవకుని కింద, ఏ సేవకురాల కింద, ఏ కుటుంబం అయితే నీతిని నేర్చుకుంటారు, పరిశుద్ధతను నేర్చుకుంటారు, భక్తి నేర్చుకుంటారు, తగిన కాలం ముందు వారు యోసేపు వలె ఫలిస్తారు. యేసుక్రీస్తు ప్రభు చేతులు నీ కాడికి రావు, సేవకుల చేతులు నిన్ను నడిపిస్తాయి. మోషే నడిపించాడు, దావీదు నడిపించాడు, ఎస్తేరు నడిపించింది. నీ సేవకుడు నిన్ను నడిపిస్తాడు. ప్రభు దిగిరావులు దర్శించు. మేము హిందూస్లోంచి రక్షించబడ్డాం, ప్రభు తదను భక్త ఏముండవు, వస్తుంది. తెలియక చాలామంది దిగులు పడుతున్నారు. ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నన్ను దర్శించు. ఎట్టు దర్శించడు? వాక్యం ద్వారానో, సేవకుని మాట ద్వారానో, లేదంటే నీకున్నటువంటి బాధలో నెమ్మది ఇవ్వటమో, లేదంటే నీకు విడుదల ఇవ్వటమో, నిన్ను సంతోషింపచేయటమో చేస్తాడు. మేము కూడా చాలాసార్లు చాలా విధాలుగా ప్రయత్నం చేసాం. కనబడతాడు. చివరికి మా అమ్మ బాయికాడికి పోయి ఊరేసుకొని నన్ను మా తమ్ముడిని చేరుకొని తీసి రెండు అంచులు చేసి ఒక చెంగుకు వాడిని, ఒక చెంగు నన్ను కట్టి బావిలో దూకితే అప్పుడు కనపడ్డాడు ప్రభు. అమ్మా, ఒకరిని తల్లివా నేను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానమ్మా, నువ్వు మరణ చెందు. అర్థమవుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు తదాస్తాడు. పరిస్థితిని బట్టి, కష్టాన్ని బట్టి, వ్యాధిని బట్టి, బాధను బట్టి, కన్నీటిని బట్టి, నీ శక్తిహీనతను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీ అప్పులను బట్టి ప్రభు నీ దగ్గరికి వచ్చి, అమ్మా నేను నిన్ను విడువను, ఎడబాయిను, నేను మోషేకి తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బహు గొప్పగా చేస్తాను, నీ పిల్లల్ని దీవిస్తాను, ఏ రోజుకైనా నీ భర్తను మారుస్తాను. అసలు నిరీక్షణ తెలుసా? ప్రభువులో ఉండేటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ప్రభువులో ఉండేటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, ప్రభు ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నేనున్నాను, నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, రానున్న రోజుల్లో నువ్వు ఫలిస్తావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రభు మా అమ్మకి చెప్పాడు, మా కుటుంబాన్ని దర్శించాడు. నెట్టేశారు కందుకూరు కుమ్మరపాలెంలో. వస్తే ఒప్పుకోవాలి, ఫంక్షన్కి వచ్చిన ఒప్పుకోవాలి, తాళి బొట్టేది ఇదే బంగారం. మా అమ్మ పాపం, అయ్యా ఇవన్నీ పెట్టుకుంటే మంచిది కాదంటయ్యా, అందం మాస్కరం సౌందర్యం అర్థమయ్యా. పెళ్ళికి దిగేసుకుంటుండే, పెళ్ళికి దిగేసుకుని ఇంట్లో ఏం భలే ఉంటుంది. అసలు పెళ్ళింటికి పోవాలి, అబ్బో అసలు ఏళ్ళని ఆపర్లని ఏం కాడే ఉంటాయి. చర్చిలో అసలు ఏముండవేంది నాకు అర్థం కాదు. చర్చిలో అసలు ఏం వేసుకోదు. నిజంగా నేను చాలాసార్లు చూసా, ఒక కొంగరం కూడా పెట్టుకోదు. మా భార్య వద్దంటే ఇంటికాడ పెట్టేసి ఇలా పెట్టుకొని వచ్చేవాడిని. ప్రార్థన పెట్టేవాడు పెట్టుకొని ఇదిలే పాపం, అందరు చూస్తారని. నిజంగా మీ అబద్ధం చెప్పను, నిజంగా వద్దనింది. అయ్యా ప్రార్థన పోయేటప్పుడు వద్దులే, ఎప్పుడన్నా పెళ్ళి పోయేటప్పుడు వేసుకుందిలే అయ్యా. ఏంది నిజం? నవ్వుతున్నది నిజం. అసలు మీరేంది ఇప్పుడు పెళ్ళికి వచ్చినట్టు చర్చిలో అసలు ఏముండదు. పెళ్లి సూపులు పెళ్ళింట్లో చూడాలా, స్టేజ్ కాడ చూడాలి. అబ్బో అసలు ఆ ఫోటోలు ఆల్బమ్ చూస్తుంటే అబ్బో అసలు ఏమున్నా ఉంటుంది. అసలు దేవునికి మాత్రం ₹1 ఇది. మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? ఎప్పుడైనా సరే 10-20 వేస్తే తాట తీస్తానని చెప్పింది. ₹50. అర్థమవుతుందా? 10-20 రోజులు పోయినాయి. జాయ్ హోగయా 10, 20, ₹5 బిల్ల, ₹2 బిల్ల పోయినాయి.
₹50 నాన్న, దేవుడు దీవిస్తాడు. నువ్వు వర్ధిల్లిన కొలది, దీవించబడిన కొలది నువ్వైనా దేవుడు దీవిస్తాడు. మా అమ్మ నాకు ఎన్నోసార్లు దశంభాగం ఇవ్వాలని చెప్తే కోపం వచ్చి కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. మేము ఇద్దరం మా అమ్మని ఎన్నిసార్లు కొట్టాను. పాపాత్మ కాళ్ళు గడిగిన పుణ్యరా ఎన్నిసార్లు కొట్టాను. పనికిమా అబ్బి నిజం చెప్పాడు. తాగి అబ్బి భలే చెప్పాడు అసలు. అబ్బా ఏం చెప్పినా చెప్పాడు అసలు. తాగి పొళ్ళన్నీ పుచ్చిపోయినాయి అంట. అసలు ఇవన్నీ దవళ్ళన్నీ పగిలిపోయినాయి అంట. వేసుకొని వేసుకొని అన్నీ పోయి కానీ ప్రభు దర్శించి కృప చూపించి ఈ రోజుల్లో చాలామంది సేవకులకి అనుభవాలు లేవు. ఒక 2 పాటలు ఎంచుకొని ఏం చెప్తావయ్యా సంఘానికి? ఏం చెప్తావు? ఏం చెప్తావు సంఘానికి? 10 సంవత్సరాలు ఒక ఆత్మీయ తండ్రి దగ్గరే కాళ్ళ దగ్గరే కూర్చొని నేర్చుకొని సంఘంలో ఫలించాం. నేను, నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా కుటుంబం, నా భార్య, నా కుమారుడు. నీకు పెళ్ళిందిరా అసలు. అసలు కుమ్మరాలు పెళ్లి చేసి వాళ్ళు చేసుకో వాళ్ళు ఎట్టిస్తారు. పుట్టింది ఎవడైతే వాళ్ళు ఎట్టిస్తారు. పుట్టింది సంఘంలో, రక్షించబడింది సంఘంలో, ఎదిగింది ప్రభు దగ్గర, ఎదిగింది ఆత్మీయ సేవకుని దగ్గర. నువ్వే చూడు, వెయిట్ చేస్తా, నువ్వు చెప్పిన అమ్మాయి చేసుకుంటా. నీ మాట నాకు తైలాభిషేకం, నీ మాట నాకు దీవెన అన్నా, నువ్వు చెప్తేనే చేసుకుంటా. 4 లక్షలు పెళ్లి సేవకునికి ఇస్తే ఆయన నా పెళ్లి ఘనంగా చేశాడు కందుకూరులో. అలాగ దేవుని సేవకుని దగ్గర కనిపెట్టుకొని బంగారు లాంటి భార్య ఇప్పుడు తల్లయింది. భార్య పోయి తల్లయింది, అమ్మలాగా చూసుకుంటుంది. నమ్మకంగా ఉంటుంది. అస్సలు ఎంత నమ్మకంగా ఉంటుందంటే, అమ్మ లేవు అంటే అసలు ఇంక మాట్లాడదు. ఇప్పుడల్లా మళ్ళీ సంవత్సరం దాకా బట్టలు లేవు అంతే. నేను తమాషాలు చెప్పను, బతుకోకులు. నేను నిజం తమాషాలు చెప్పను. ఈ సంవత్సరం బట్టలు లేవంటే మళ్ళీ వచ్చే పుట్టినరోజు దాకా అడిగే పని లేదు. నిజం మా వల్ల కాదని చెప్తా ముందే, నా వల్ల కాదమ్మా లేవు, మళ్ళీ వచ్చే ఇప్పుడు మధ్యలో ఇంకో పండగ లేవు ఈ సంవత్సరం లేవు. వచ్చే సంవత్సరం దేవుడిస్తే మీటింగ్స్ అన్నిటికీ సరిపోతే ప్రభు ఏదైనా మిగిలిస్తే అప్పుడు అబ్బాయికి కూడా ఇప్పుడు 2వ సంవత్సరం పుట్టినరోజులు నై, ఫస్ట్ బర్త్డే నై, సెకండ్ బర్త్డే ఏం లేవు. దేవుడు ఇస్తే అప్పుడు చేసుకున్నాం అంతే. ప్రభు నిజంగా ఆయన పని చేయటానికి ప్రభు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో సువార్థికునిగా పనిచేయటానికి కృపనిచ్చారు. అన్నోళ్ళకి తెలుసు, జాన్ సురేష్ అని తెలుసు, ఇర్మియాని తెలుసు, తమ్ముడికి తెలుసు, ఫ్రాంక్లిన్కి తెలుసు. కుమ్మరిపాలెంలో, కందుకూరు కుమ్మరిపాలెంలో అన్యుల మధ్య అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. నేను కులం గురించి చెప్పట్లా, నేను చేస్తున్న ఏరియా గురించి చెప్తున్నా. అన్ని కమ్యూనిటీస్ ఉంటారు. సౌండ్ సిస్టమ్ స్టేజ్ని పెట్టి చెప్తా ఉంటా, ఎంత కమ్మగా వింటారు తెలుసా. వేరే మొన్న బల్లి చదువుతున్నావురా ఆయన గురించా, ఏం చెప్తున్నావురా. అసలు నిజంగా బంధువుల్లోకి వెళ్ళిన సువార్త ఎక్కడికి వెళ్ళదండి. నిజంగా బంధువులు చక్కగా వింటారు, కానీ కొంతమంది బంధువులే కొంచెం అందరూ సౌండ్ దగ్గర, నువ్వు సౌండ్ తగ్గిస్తే నీ సౌండ్ ఆగుద్ది. నీకు అర్థంగా చెప్తే అర్థం కాదు కొంతమందికి. అమ్మ నీ కోసం అమ్మ సువార్త, నా కోసం కాదు. నీ కోసం దేవుని ప్రేమ, నీ కుటుంబ ఆశీర్వాదం కోసం, నీ కుటుంబ రక్షణ కోసం, నీ పిల్లల క్షేమం కోసం, నీ వస్తువులు, నీ కుటుంబం దీవించబడటానికి, నీ చేతి పనులు దీవించబడటానికి, నీ వ్యాపారం దీవించబడటానికి ఈ కూటాలమ్మా, నా కోసం కాదు. అన్నా ఎన్నిసార్లు ఇబ్బంది పడుతున్నావు అన్నా, ఆ వ్యాపారంలో, ఆ చేతి పనిలో, ఆ ఉద్యోగంలో, ఆ యొక్క కీడు, శాపం, దోషం ఎన్నిసార్లు నష్టపోతున్నావన్నా. నీ కోసం అన్నా ఈ కూటం. నీకు తెలియక ఇంట్లో ఉండిపోతున్నావు. నీ కోసం అన్నా, నీ బిడ్డల కోసం అన్నా, వాళ్ళ ర్యాంక్స్ కోసం అన్నా, వాళ్ళ స్కూల్ కాలేజ్ పిల్లల కోసం అన్నా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఈ కన్నీటి ప్రార్థన అన్నా. ఇక్కడ ఎంత కుటుంబ సమస్యలన్నా నీ కుటుంబంలో,
ఏమ్మా ఎన్నిసార్లు వేదన పడుతున్నావు, ఊరి కానీ ఊరి మీద బ్రతుకుతా ఉన్నావు, నష్టమంటే కష్టమంటే వేదన అంటే ఏడుస్తున్నావు. అమ్మ ప్రభు తెలుసుకో తమ్ముడు, నా జీవితాన్ని బాగు చేశాడు, నా తల్లిని బాగు చేశాడు, నా కుటుంబాన్ని బాగు చేశాడు. ఎక్కడో అగాధంలో చనిపోసినటువంటి వ్యక్తిని ప్రభు కాచి కాపాడాడు అయ్యా. ఆ సినిమా యాక్టర్గా దోషం పాపం శరీరం మలినం అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మ అని చెప్పి కాలేజీలో వదిలిపెట్టి సీన్లన్నీ చేసి మదర్ క్యారెక్టర్ చేసి నేను కొడుకు, ఆమె మదర్ సాయంత్రానికి నువ్వు ఫ్రీగా ఉంటే రూమ్కి వస్తావు, నువ్వు నా తల్లి కదంటే ఇప్పుడు దాకా తెక్కలదానా, ఇప్పుడు దాకా తల్లి పోయి మళ్ళీ ఇప్పుడు తప్పు చేయమంటే నేను తెక్క. సినిమా అసలు సీరియల్స్ సినిమాలు చూసే వాళ్ళకి ఎప్పుడు అపవిత్రమైనటువంటి తలంపులు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలా, ఈ మాటలు ఎవరు చెప్పరు. అపవిత్రమైన తలంపులు వస్తాయి, తప్పుడు తలంపులు అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అదే పని, శరీరాన్ని పాడు చేసుకున్నాం. ఎవరు చూడరు, ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు ఉండరు, మా వైఫ్ ఉండదు, మా ఫ్యామిలీస్ ఎవరు ఉండరు, మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. సినిమాలు సీరియల్స్ చూడటం ఆపేయండి, యూట్యూబ్ జబర్దస్తులు ఇవన్నీ ఆపేయాలా. తెలియదు, మీకు తెలియదు. ఆ తెలియకుండా ఆ యాటిట్యూడ్ మన మీద పనిచేస్తూ ఉంటుంది, అది ప్రభావితం చేస్తూ ఉంటుంది మనల్ని. అసలు కొంతమంది ఆడపిల్లలు అయితే వాళ్ళని చూసి నేర్చుకుని ఉన్నది పోయా ఉన్నది పోయా. ఇంకేనా ఆయన నీలో సంతోషించేది? నీలోకి దాన్ని ఫలించాలి, ఆమె నీలో ఫలించాలి, నీవు ఆమెలో ఫలించాలి. గీ కత్తిరించి ఏదో పెట్టి ఆడదు. అసలు ఫోటోషూట్లు చేసి ఇదిగో ఏడు దాకా ఇక్కడ దాకా మా భార్యకి చెప్పి ఇక్కడ దాకా ఉండాలి, ఇష్టం పంపిస్తే ఇంటికి పంపిస్తా. ఏమనుకుంటున్నావు? నడవు మా దగ్గర, శరీరం ఎవరికి కనపడకూడదు, నీ భర్తకు తప్ప. మొత్తం ఫుల్ అయిపోవాలంటే ఎవరికి కనపడకూడదు. చాలామంది తెలియకేదో అనుకుంటున్నారు. యవనస్తే ఎవరికమ్మా నువ్వు యవనస్తురాలు? 40 వచ్చినాక మార్చుకుంటా, ఏమన్నా మార్చుకుని 40 వచ్చినాక. నీ అవయవాలు నీతి సాధనాలుగా ఉండాలి. నీ డ్రెస్ సెన్స్, నీ మాట, నీ ప్రభావితం, నీ పాట, నీ మాట, నీ సేవ ప్రజలు చూస్తుంటారు. 40 వచ్చినాక మా పిల్లలు 2 పెద్దోళ్ళు అయినాక 10th వచ్చినాక 10th వచ్చినా మార్చుకునేది. మా ఇంటి పక్కన అన్న లైవ్ వెళ్తున్నా, మా ఇంటి పక్కన స్లాబులు వేస్తారుగా, స్లాబులు అమ్మ గుర్తుపెట్టుకోవాలి. ప్రభువుని ఎందుకు తెలుసుకోవాలంటే నీ శరీరం నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ ప్రభువుకి, నీ శ్రమ, నీ కన్నీరు, నీ సంఘానికి నువ్వు ఫలించడానికి కారణం అవ్వాలి, నువ్వు దీవించబడడానికి కారణం అవ్వాలి. మా అమ్మ చెప్పినటువంటి మంచి మాట, మా కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి మాట, ఈ లోకంలో భూ సంబంధంగా ఎవరైతే భూమిలో పడి చచ్చిపోతారో ఆత్మ సంబంధంగా ఫలిస్తారు. హల్లెలూయా. చెప్పండి కూడా ఒకసారి చెప్పండి. ఈ శరీరంలో ఈ లోకంలో ఈ భూమిలో ఎవరైతే చచ్చిపోతారో ప్రభు కొరకు వారు ఆత్మ సంబంధంగా ఫలిస్తూ ఉంటారు, తేజరిల్లుతూ ఉంటారు. నా కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలు ఇప్పటి వరకు తెలియచేశాను. మా కుటుంబాన్ని కాపాడాడు, దీవించాడు, విసర్జించిన కుటుంబాన్ని కట్టాడు, సినిమా యాక్టర్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాల్వో ఏపీఎస్ఆర్టీసీలో గవర్నమెంట్ జాబ్లో పనిచేశాను, వద్దని చెప్పాడు.
నా కొరకు మాత్రమే పని చేయాలి, ఇంకే పని చేయటానికి నేను ఒప్పుకోను. ఇట్లా కనబడుతున్నాను కదా, నాకు ఈ చెయ్యి పని చేయదు. నేను చాలాసార్లు ఈ సాక్ష్యం చెప్తాను. నేను ఏదైనా చిన్న అబద్ధం చెప్పినా నా చెయ్యి గూడు జారిపోద్ది. ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరినైనా నేను తప్పుగా చూసినా అవుట్. నిజం, మీకు తెలియదు చాలా విషయాలు. అన్న కందుకూరులో ఉండి అన్న చిరుకురుపాటు దగ్గర వచ్చి అన్న జారిపోద్ది. అబద్ధం చెప్పిన నమ్మరు కదా. ట్రూ, నిజం నిజం. సాక్ష్యం అంటే అదే. నాకు నా స్థితి నాకు తెలుసు. ఇప్పటికీ కూడా నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నా కుడి భుజం జారిపోద్ది. 110 మీద ఉంది. బెంగళూరు నుంచి కందుకూరు బస్సు వస్తూ ఉంది. యవనస్తురాలు కూర్చోంది లోపల బస్సు. అలాంటి కుంటివాడిని ఈరోజు చక్కగా దీవించాడు, ఆశీర్వదించాడు. అన్యుల మధ్య పరిచర్య చేయడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. భాగ్యవంతుల కుటుంబంగా చేశాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. చాలా విషయాలు మేలు చేశారు. ప్రత్యక్ష సాక్షిని ఈ మాటలు మీ కొరకే తెలియచేస్తూ ఉన్నాను. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఆత్మ సంబంధంగా ఫలిస్తాం. ఆత్మ సంబంధంగా ఫలిస్తాం. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి. మీకు ఏది కావాలంటే అది బిడ్డల, బంగారమా, ధనమా, ఇళ్ళ, పిల్లలు ఎక్కొచ్చే నాటికి ఏది కావాలంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అలా కట్టబడతా ఉంటుంది. సేవింగ్స్ ఏంటి, చదువులేంటి, ఇళ్ళేంటి, వాహనాలేంటి, గోల్డ్ ఏంటి, ఎవ్రీథింగ్ దేవుడు ఇస్తాడంటే. గుర్తుపెట్టుకో, ఈ కూటమిలో దేవుడు నీ కుటుంబాన్ని ఉద్దేశించినటువంటి మాట ఏంటి తెలుసా? నీ పిల్లలు ఎక్కొచ్చే నాటికి ఇల్లు, బంగారం, డబ్బు, చదువు, వస్తువులు, వాహనాలు ఏది కావాలంటే అది ప్రభు నీకు దయచేస్తానని ఒక గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాట ఈ అన్నుడైనటువంటి దేవుని సేవకుని ద్వారా తెలియచేయమని చెప్పారు. కొద్ది మాటలు దేవుడు అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి ఇర్మియా గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మరి చాలా శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని దైవజనులు కళ్యాణ్ బాబు గారు చక్కగా వివరించారు. ఇంకా చాలా సాక్ష్యం ఉంది. అయితే సమయం కొంచెం సంకుచితంగా ఉంది కనుక ఈ కూడికను నేను సకాలంలో ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే రేపటి దినం చివరి రోజు కూడిక. నరసరాపేటలో సేవ చేస్తున్న దైవజనులు స్టీఫెన్ పాస్టర్ గారు మన మధ్యలోకి రాబోతున్నారు. గొప్ప దైవజనులు. ఒక ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో బాగా చక్కగా వాడబడుతున్న దైవజనులు రేపటి దినం వారు వస్తారు కనుక అందుకని క్లుప్తంగా ఈ కూడికను ముగించడం జరుగుతూ ఉంది. సో మంచి సాక్ష్యాన్ని దైవజనులు తెలియపరిచారు. వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ ఒకసారి కళ్ళు మూస్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. సాక్ష్యం మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి. ప్రియులారా, ఈ సాక్ష్యాన్ని విన్న మన జీవితంలో ఒక గొప్ప కార్యం ప్రభు చేయనట్లుగా మన మధ్యలో ఉన్న దైవజనులు